హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నా. అది నా స్టైల్లో ఎలా చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఒక బౌల్లోకి చింతపండు తీసుకుందాం. ఈ చింతపండు ఏంటంటే ఊర్లోదనమాట, బాగా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకే నేను తక్కువ తీసుకున్నా. మీ చింతపండు అయితే పులుపు తగ్గట్టు తీసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ వేసి బాగా నానబెట్టుకోండి. నేను గ్రేవీకి పెద్ద వాటర్ యూస్ చేయను, అంత చింతపండుతోటే బ్యాలెన్స్ చేసేస్తా. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అనమాట: ఒక పెద్దవి 3 ఆనియన్స్ అండ్ 10 టమాటాలు అండ్ 8 గ్రీన్ చిల్లీస్. మెయిన్గా ఫిష్ కర్రీకి ఏంటంటే మా ఇంట్లో చేసుకునేది బుజ్జికి పెద్ద పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, లావుగా పొడుగ్గా ఉంటాయి అనమాట, ఇక్కడ దొరుకుతాయి. అవి మధ్యలో జస్ట్ అట్లా ఘాటు పెట్టి మొత్తం పులుసు ఉడికిపోయాక లాస్ట్లో వేస్తాము. అవి లేవు, అందుకని చెప్పి ఉన్న గ్రీన్ చిల్లీస్లోనే పెద్ద సైజ్ తీసుకున్నాను నేను. ఇవి జస్ట్ ఫైనల్లో వేస్తాను అనమాట. ఫస్ట్ వీటిని వాటర్లో వేసుకుందాం అన్ని. ఉల్లిపాయలు సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. నేను తీసుకున్నది 1.5 kg అనమాట, ఇది చేప వచ్చేసి. నాకు 2 ఆనియన్స్ సరిపోయినాయి, 3 కోసం అవసరం రాలేదు. అంటే కొన్ని ముక్కలు తీసి ఫ్రై పెడదాం అనుకుంటున్నా, మేము ఉండేది ముగ్గురమే కదా. ఇవి చిన్నవనే కదా, చిన్న పచ్చిమిరపకాయలు చాలా కారం ఉంటాయి, పొట్టివి గట్టోళ్ళు అంటారు కదా, అలాగనమాట. నేను ఒక ఆనియన్ వదిలేసాను, ఇది ఆల్మోస్ట్ 2 ఆనియన్స్ సరిపోయినాయి నాకు. అండ్ గ్రేవీ కోసం కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట, అదే 2 టమాటోసే. ఎప్పుడు టమాటోలో ఉన్నవి తీసేయాలంటే తినకూడదంట. ఈ పచ్చిమిర్చి చెప్పాను కదా మీకు, పెద్దవి తీసుకుంటానని. జస్ట్ వీటికి ఇట్లా ఘాటు పెట్టుకుంటే చాలు, మరి పొడగొద్దు, ఎడ్జెస్ కూడా కట్ అవ్వకుండా, జస్ట్ కొంచెం చాలు అంతే. ఇట్లా పెట్టుకొని మొత్తం ఆల్మోస్ట్ ఇంకో 5 minutesలో కట్టేస్తాం అనిపించుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే చింతపండు పులుసు అది ఇందులోకి వెళ్ళి కొంచెం కారం అది బాగుంటుంది. పచ్చిమిర్చి నేను తిన్నా బుజ్జి కోసమే, ఓన్లీ తనకి ఇష్టం అన్నమాట, తన దగ్గర నేర్చుకునే స్టైల్. మనకి మామిడికాయ కూడా వండుతారు తెలుసా మీకు, కొంతమందికి నచ్చదు, కానీ మామిడికాయ వేసుకొని కూడా వండుకుంటాం, బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ టైం ట్రై చేస్తా అట్లా వండడానికి, ఇప్పుడు మామిడికాయ సీజన్ కాదు కదా. అంతే, జస్ట్ ఇట్లా ఘాటు పెట్టుకుంటే చాలు. కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నా. ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, అయితే మధ్యలో అటు ఇటు ఇటు అటు కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ ఏమున్నాయో ఏం లేవో కూడా ఇబ్బంది. చేపల కూర అంటేనే దాకలో వండుకుంటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే నేను మా ఇద్దరికి కొంచెమే కాబట్టి ఇందులో వండేస్తున్నా కడాయిలో. నా దగ్గర దాక పెద్ద దాకులు ఉన్నాయి, చిన్న దాక మరీ చిన్నది. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు ఆయిల్లో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, ఎందుకంటే ఇవి బాగా వేగుతాయి కదా, కారం ఆయిల్లోకి దిగుద్ది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నా. వీటిని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది కదా, మీకు ఏమన్నా ఏదో కొనుక్కోవాలనుకుంటే కనుక ట్రై చేయండి. ఇప్పుడు తక్కువ ప్రైజెస్కి వస్తాయి బాగా, అందులోకి ఎలక్ట్రానిక్స్ ఇవి అయితే ఇంకా తక్కువకి వస్తాయి. అవి August 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా, ఇంకో 2 daysలో. ఏమన్నా షూస్ తీసుకోవాలన్నా, ఏమన్నా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకోవాలన్నా ఇదే పెద్ద ఆఫర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ మింత్రాలో స్టార్ట్ అయిపోయింది.
ఇట్లా మగ్గుతున్నప్పుడే కొంచెం కారం ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా నాన్ వెజ్ అందులోకి ఫిష్ వాటికి ఉప్పు ఫస్ట్ వేసుకున్నదే మనం, మళ్ళీ మధ్యలో వేసుకుంటే ముక్కకు అంతగా పట్టదు. ఫస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయలతో పాటే అది ముక్కకు కూడా పడుతుంది అనమాట. బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఆనియన్ ఎగిపోయింది చూసారా, అట్లా రెడ్ కలర్లో అయింది. ఇందులో టమాటో వేసేసుకున్నాం. కొంతమంది ఆనియన్ ఎక్కువ వేస్తేనే గ్రేవీ బాగా వస్తుంది అనుకుంటారు, కానీ ఆ కర్రీ స్వీట్ అయిపోద్ది అనమాట. యాక్చువల్గా టమాటో వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. భీమవరం అటు సైడ్ అయితే ఆనియన్స్ అవి ఫ్రై చేయరంట. ఫస్ట్ అన్ని వేసేసి కొంచెం ఆయిల్ వేసి అలా గ్యాస్ మీద పెడతారు. అదే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ భీమవరం సైడ్ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చుకోలేదు, జస్ట్ చూసాను. అంటే టేస్ట్ కూడా చేస్తాను, చాలా బాగుంటుంది మన స్టైల్ కన్నా. మనం ఇట్లా అన్ని దేనికది ఫ్రై చేస్తాం, అలా చేయాలనుకున్నా కానీ ఇది అలవాటు అయిపోయింది కదా ఇవే, అందుకే అని చెప్పి. టమాటో కూడా మగ్గిపోయింది. నాకు ఈ కడాయితో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కసారి హీట్ అయితే చాలు, ఆ హీట్ తోటి ఆల్మోస్ట్ చాలా కుక్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు కుక్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఐరన్ కడాయిస్ కూడా అంత ఒక్కసారి బాగా హీట్ అయిందంటే చాలు. కానీ కుండలో వండుకుంటే చేపల కూర చాలా బాగుంటది. అందులోకి ఒక రోజు ముందు నైట్ వండేసుకొని నెక్స్ట్ డే తింటే సూపర్. అంతే. ఇంకా నేను ఫస్ట్ అట్లనే కుక్ చేసేదాన్ని, ట్యూస్డే నైట్ అట్లా కుక్ చేసేసి వెడ్నెస్డే తినేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది ఫ్లేవర్. అది కూడా నా దగ్గర కుండ ఉంది, కుండలో ఉండేదాన్ని. నెక్స్ట్ టైం నెల్లూరు చేపల పులుసు కుండలో వండుతాను. ఇది మసాలా అనమాట, జింజర్ గార్లిక్ మొత్తం గసగసాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్స్ చేసిన మసాలా. జస్ట్ పచ్చి వాసన రాకూడదు చేపలని నేను అన్నిటికి ఒకటే మసాలా యూజ్ చేస్తా, దీనికి ఒకటి దానికి ఒకటి కాదు. స్నాక్స్ అన్ని కూడా నేను ఫ్రెష్ గానే ప్రిపేర్ చేసుకుంటా. మసాలా ఒక 2 days కి 3 days వస్తుంది అంతే. మనం ములక్కడ ఇగురు నాన్ వెజ్ వండుకుంటానా అని అనుకోద్దు, ములక్కడ ఇగురు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. వెజ్ లో కూడా చాలా ఇట్లకి మసాలా యూజ్ చేస్తాం. దొండకాయ కర్రీ ఒకటి చేస్తాం మసాలా వేసి. చూసారా మనకు ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలాంటి కర్రీ కంపల్సరీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడో మనం 2 వారాలు 3 వారాలకు ఒకసారి వండుకుంటాం చేపల కర్రీ. అప్పుడు కూడా ఆయిల్ అది ఇది చూసుకుంటే అంత కాస్ట్ ఎట్టు కొనుక్కున్న చేపకి విలువ ఉండాలి కదా. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫిషెస్ వేసుకుందాం. ఇది మోస్ట్ అంటే నాకు ఫేవరెట్. పెళ్ళికి ముందు తినేదాన్ని కాదు, పెళ్ళి అయ్యాక తింటున్నా. ఇది కూడా నాకే. ఇవి మాత్రం మా ఆయనకి. వీటిలోనే కొంచెం పసుపు, కారం కూడా. కారం చాలా ఎక్కువ వేసుకోవాలి. ఈ స్పూన్స్ బాగున్నాయి కదా, రీసెంట్ గా నేను బన్నర్గడ్డ జూకి వెళ్తే అక్కడ కొనుక్కున్నా. ఇప్పుడు దీన్ని ఇలా కలపాలి, గరిటె పెట్టుకొని కలపొద్దు. చేపలు వేయగానే వెంటనే గరిటె పెట్టకూడదు. చూసారా ఎలా మిక్స్ అయిందో. చేపల కర్రీలో వెంటనే చేపలు వేయగానే గరిటెలు పెట్టకూడదు. ఇట్లా మ్యాక్స్ ఇట్లనే ఫ్లిప్ చేసుకుంటే బాగా సెట్ అయిపోద్ది. ఇలా కొంచెం మగ్గనిద్దాం. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. గోదావరి సైడ్ ఏంటంటే మనం గోదావరిలో కదా, బెండకాయ ఇవన్నీ వేసుకుంటారు. నేను అవేం తినను కాబట్టి వేసుకోవట్లేదు. అవి కూడా బాగుంటాయి. బెండకాయ వేస్తారు, మామిడికాయ వేస్తారు, చాలా వేస్తారు. చేపల పులుసు వండడంటే ఒక ఆర్ట్ అనమాట. ఆల్మోస్ట్ లేడీస్ కి మామిడికాయ వేసుకుంటే చాలా నచ్చదు, జెంట్స్ కి నచ్చదు. కానీ బుజ్జి మా ఆయన అలా కదా, తను నేను ఏది వండితే అది కంపల్సరీ తను కూడా ఇష్టంగానే తింటాడు, నచ్చలేనట్టు ఏముండదు.
మామిడికాయ వేస్తే నెల్లూరు స్టైల్ అనమాట. నెల్లూరులో అటు సైడ్ నెల్లూరు ఫేమస్ చేపల పులుసులో మామిడికాయ వేసుకొని వండుకుంటారు. చూసారా ఆయిల్ తేలి మంచిగా కుక్ అవుతుంది. అది ముక్కు ఉడికిపోయినట్టుంది. జస్ట్ ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనిచ్చామంటే టేస్ట్ చేసుకోవచ్చు. చాలా మంది బెంగళూరులో నాకు తెలిసిన ఫ్రెండ్స్లో అయితే హెడ్నే తీయించేస్తారంట. అంటే వాళ్ళు హెడ్ కుక్ చేసుకోరంట. తినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళదేం తప్పలేదు. ఈ హెడ్ ఉండడం వల్ల ఏంటంటే సగం మూకుడు ఆక్రమించేస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళు హెడ్ తీయించేసి మామూలు పీసెస్ కట్ చేయించుకొని తెచ్చుకుంటారు. మా ఇంట్లో నేను తింటాను కాబట్టి తెచ్చుకుంటాం. మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా నేను ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేపల కూర వండితే హెడ్ నా కోసం ఉంచుతారు. నాకు తెలుసు మా అన్న వాళ్ళ దాంట్లో. సరే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఏదన్నా ఒక్కసారి వేసుకుంటేనే సెట్ అని చెప్పాను కదా, అన్ని సెట్ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. పీస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్ లో మా ఆయనకి ఎంత ఫేవరెట్ అయినా చిల్లీస్, సమ్ కొత్తిమీర గ్రీన్ చిల్లీ వేసి మూత పెట్టేశాను కదా. ఇప్పుడు ఏంటంటే వాటి రెండు ఫ్లేవర్ కూడా మనం చేప బాగా పట్టుకుంటాయి అనమాట కర్రీకి. ఫైనల్ కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు గార్నిష్ మాత్రమే. ఇప్పుడైతే దాని ఫ్లేవర్ ని చేప తీసుకుంటుంది. చూసారా, ఇలా మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకుంటే చాలు. మీరు అబ్జర్వ్ చేసి నేను అన్ని ఒక్కొక్కసారి వేసాను, కానీ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. అలా వేసుకోవాలన్నమాట. మధ్యలో కొంచెం ఉప్పు చూసుకుంటే తక్కువ మళ్ళీ వేసుకుంటే అది ముక్కకు పట్టదు, అంటే టేస్ట్ కూడా యావరేజ్. చూసారా ఆయిల్ చూడండి మనకి ఎలా తేలిందో. ఇక్కడ ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇంకా కుక్ అయిపోయినట్టే. ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మన వేడి వేడి చేపల పులుసు రెడీ.